అయ్యో కుమారులారా, ఇది మీ సోదరుడు యోసేపు వస్త్రమే. ఏమైనది నా కుమారునికి? ఏమైనది? అడవి జంతువు ఒకటి వాడిని తినివేశాడు, అతడు చీల్చబడ్డాడు. తన కుమారుని కోసం తండ్రి అంత బాధపడుతున్నాడు చూడండి. జీవించేదాను నీ కొరకే దేవా. అందరూ దేవుని కోసం జీవించాలి. లోకంలో చప్పట్లు కొట్టండి. జీవించేదాను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించేదాను నీ కొరకే దేవా. అయ్యో నా కుమారుడా యోసేపు, నేనేం చేసేది? దేవా యెహోవా, నా కుమారుడు మరణమాయన. అయ్యో యాకోబు ఎంత బాధలో ఉన్నాడు. బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంతో లోతైనది నీ ప్రేమ, నిన్ను విడచినే బ్రతుకలేను. ఎంతో లోతైనది నీ ప్రేమ, నిన్ను విడచినే బ్రతుకలేను. చెప్పాలి. ఈ లోకంలో జీవించేదాను నీ కొరకే దేవా. చప్పట్లు కొడుతూ. ఈ లోకంలో జీవించేదాను నీ కొరకే దేవా. నాన్నగారు, నాకు రంగురంగుల అంగీలు కావాలి. నాన్నగారు, నాకు రంగురంగుల అంగీలు కావాలి. కుమారుని ప్రేమలో ఉన్నాడు తండ్రి. ఓ యోసేపు, నువ్వు లేకుండా నేనెలా బ్రతికేది? నా కుమారుడా తిరిగిరా యోసేపు. ఓ యోసేపు, నువ్వు లేకుండా నేనెలా బ్రతికేది? చేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. చేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. నీ దృష్టిలో నేనుండగా ఇలాలోనే జడియను. నీ దృష్టిలో నేనుండగా ఇలాలోనే జడియను. చాలా బాగుంది నాన్న. నేనంటే మీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. కుమారుని గుర్తు చేసుకుంటూ నేను వీటిని నా సోదరులకు కూడా చూపిస్తాను. ధన్యవాదాలు నాన్నగారు. నీకు ఎన్ని రంగుల అంగీలు చేయించానే, నా ప్రేమను పూర్తిగా పొందకుండానే వెళ్ళిపోయావా యోసేపు? ఓదార్చండి దేవా. మరణము దుష్టముఖ రూపంలో వచ్చిందా? ఓ యోసేపు, నా కుమారుడా, నేనేం చేసేది? యోసేపు, యోసేపు, ఓ నా కుమారుడా.
లోకంలో జీవించేదాను నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించేదాను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు నా ప్రియ యేసు నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు. నేను అందులాచుచు మృతుల లోకమునకు నా కుమారుడు యొద్దకు వెళ్ళదును. కుమారుడా యేసప్ప, అయ్యో దేవా, యెహోవా కరుణించయ్యా. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. మీ దైవ సేవకులు ఎంతగానో కష్టించి శ్రమించి పిల్లలతో ఒక కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం. అతను పాస్టర్ గారు ఒక పక్క సంఘాన్ని చూసుకుంటూ ఇంకా పిల్లలతో స్కిట్లు నాటకాలు చేయించాలని చెప్పేసి ఎంతగానో కష్టం సిస్టమ్ వర్క్ చేయించి అలాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తర్వాత ఏదో ఒక గొప్పగా ఎక్కడో చేసినట్టుగానే ఉంది. ఇంతవరకు మన ఊర్లో ఇలా జరిగింది లేదు. అవును కదా, చుట్టుపక్కల కూడానే నాటకాలు చేసినా కానీ స్కిట్లు ఏం చేసినా కానీ ఇంత ఘనంగా ఎక్కడ జరగలేదు. ఎందుకంటే ఇంత అద్భుతంగా ఎవరు చేయలేరు. అది దేవునికే సాధ్యం. తన దైవ సేవకుని తేదా ఎంతగానో మనకి ఇలాంటి అవకాశం దయచేసినందుకు దేవుని స్తోత్రం చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. అందరు లైన్లో ఉంచుండమ్మా. నాటకాలు చేసిన వాళ్ళందరూ స్టేజ్ మీద రావాలి గ్రూప్ ఫోటో కోసం. అందరు రావాలి వెనకాల ఉన్న వాళ్ళు. ఏలియా, తిమోతి, మోషే, డాన్సర్ మోషే. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ మనం వేసినటువంటి యొక్క నాటిక సారాంశం మీకు అర్థమైందా అమ్మ? ఎంతమందికి అర్థమైంది చేయొద్దండి. అందరికి అర్థమైందా? దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరి ఈ కథ మరి ఇది ఇంకా యేసేపు చరిత్ర ఇంకా అయిపోలేదు. ఆయన 12 మంది కుమారులు ఆ తండ్రికి. 12 మందిలో చిన్నవాడు యేసేపు. అతనంటే తండ్రికి ఎంతో ప్రేమ. అయితే 11 మంది అన్నలకు అది నచ్చలేదు. తండ్రి గొర్రెలు కాస్తున్నారు అన్నదమ్ములు చూసి రమ్మంటే అక్కడికి చిన్న కుమారుడు వెళ్ళినప్పుడు వాళ్ళు అసూయతో అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. అయితే వారిలో ఒకడు మంచోడు ఏమంటే మన రక్తం పంచుకొని పుట్టాడు కాబట్టి మనం చంపొద్దు అని చెప్పి షాము లాంటి వాడి వర్తకులకి డబ్బులు ఇచ్చి వాడిని యేసేపుని ఏం చేశారు, అమ్మేసి యేసేపు యొక్క వస్త్రాన్ని గొర్రెపిల్ల కోసి దాని రక్తంలో ఆ అంగీని తడిపి తండ్రి తీసుకొచ్చి చూపించారు. నీ కుమారుడు ఇక లేడు, దుష్ట మృగం ఒకటి తినేసింది, చచ్చిపోయాడు అని చెప్పినప్పుడు తండ్రి ఎంతో బాధపడుతుడు. అక్కడికి మనం ఈ స్కిట్ అయింది. ఇంకా ఏం జరిగిద్దంటే తర్వాత అమ్మబడినటువంటి యేసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడి అక్కడ బానిసలుగా అక్కడుండి పనిచేసి అక్కడ ఒక పోతీఫర్ అనేటువంటి ఒక పెద్ద ఆసాం ఇంట్లో పనిచేసి అక్కడ ఎన్నో బాధలు పడి ఆ ఇంటికి పెద్ద నాయకుడు అవుతాడు. ఆ నాయకుడు అక్కడ మరి చెరసాల్లో వేయబడి అక్కడ ఎన్నో హింసలు పొంది అతను ప్రార్థన చేసుకునే వ్యక్తి. అతను దేవుని దర్శనాలకు అతను సారాంశం చెప్పేటువంటి వ్యక్తి. ఆ దేశంలో రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళకు సారాంశం ఎవరు చెప్తారంటే ఆ దేశంలో ఎవ్వరూ చెప్పలేకపోయారు. కానీ చెరసాల్లో ఉన్నటువంటి యేసేపుని తీసుకొచ్చి చెప్తారు. అప్పుడు యేసేపు ఆ యొక్క కళకు జవాబు చెప్పినందుకు రాజుగారు తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అమ్మబడినటువంటి యేసేపు ప్రధానమంత్రి స్థాయికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. అమ్మబడిన యేసేపు ప్రధానమంత్రి స్థాయికి వెళ్తాడు. అప్పుడు ఒకప్పుడు మళ్ళీ అన్నలకు అందరికీ పెళ్ళిళ్ళు అయితే మరి వాళ్ళు కరువు వచ్చింది అనమాట. ఆ తమ్ముడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి ధాన్యం కొనుక్కోవడానికి వెళ్తారు. అక్కడ తమ్ముడు ప్రధానమంత్రి స్థాయిలో ఉంటాడు. అన్నలందరూ ధాన్యం కొనుక్కోవడానికి పోతే అన్నలు గుర్తుపట్టరు, పెద్దోళ్ళు అయిపోతారు కాబట్టి. తమ్ముడు మాత్రం గుర్తుపట్టి వారితో వీళ్ళు మా అన్నలే అని చెప్పి
మీరు ఎవరు ఏంటని కనుక్కొని తండ్రిని అందరిని తల్లిని పిలుచుకొని అతని దగ్గరే కరువు తీరిందాకా ఆ దేశంలోనే ఉంచుకుంటాడు యోసేపు. అక్కడికి ఆయన చరిత్ర ముగిసింది. ఇప్పుడు ఈ 2 గంటలు వేసినటువంటి ఈ స్కిట్ సగం మాత్రమే వేయబడింది. కాబట్టి ఇది ఈ ఒక వారం మాత్రమే టైం ఉండటం వల్ల మరి ఇంతవరకు మాత్రమే మేము చేయగలిగినాం. మరి చిన్నపిల్లలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి వాళ్ళు ఎంత చక్కగా డైలాగులు చెప్పారు. మరి ఒక్కొక్కరు కూడా మంచిగా డైలాగులు చెప్పారు. నేను ఎట్ట యాక్షన్ చేయమంటే అట్ట యాక్షన్ చేశారు. నేను ఎట్ట చెప్పండి డైలాగ్ అంటే అట్ట చెప్పాను. పాపం వాళ్ళు చాలాసార్లు గద్దిచ్చాను, ఏయ్ ఏంట్రా ఎట్ట చెప్తున్న డైలాగ్ అని. కానీ వాళ్ళు బాధపడకుండా మరి నేను కొంచెం కోపపడ్డా, వాళ్ళు సహించి చక్కగా డైలాగులు చెప్పారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఆ ఇక్కడ ఉన్నటువంటి యూత్ కూడా ముఖ్యంగా ఏలీ గురించి చెప్పాలి. మరి ఈ ఈ స్కిట్ వేయటానికి కొన్ని డైలాగులు కూడా ఏలీ స్వరం వచ్చింది. మీరు విన్నారో లేదో, కొన్ని డైలాగులు ఏలీ చెప్పాడు. ఇంకా వీళ్ళందరినీ రెడీ చేసింది ఏలియా, తిమోతి. వీళ్ళందరికీ మేషాలేసి మోష, వీళ్ళు ముగ్గురు ఏలియా, మోష, తిమోతి. మనూరు తిమోతి, చప్పట్లు కొట్టండి. మన అమ్మపాలెం తిమోతి. వీళ్ళకి చక్కగా వెళ్ళేశారు. ఇంకా ఇక కుర్రోళ్ళు ఉన్నారు, వీళ్ళు మేము చేయలేము అయ్యగారు అన్నారు. లేకపోతే నేను చేసిన క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇద్దాం అనుకున్నా. మరి మాకు తలనొప్పి వస్తుందని ఒకళ్ళు, మరి మమ్మల్ని రానిట్లేదని ఒకళ్ళు, ఇక్కడ మరి డైలాగులు కొన్ని చెప్పి పారిపోయారు. మరి ఏదేమైనా మరి ఎవరు లేరు కాబట్టి నేను చేయాల్సి వచ్చింది. అమ్మా హల్లెలూయా. మేము ఇంటికాడ పెళ్లి కాకముందు మా చర్చిలో మేము చేసినాం చక్కగా. అలాగే వీళ్ళతో సరదాగా మరి ఇలాంటి పండగలప్పుడు చేయించాలన్న ఆశ నాకు ఉంటుంది. కానీ మరి సహకరించట్లేదు అనేటువంటిది మరి వెనకబడిపోతుంది. వీళ్ళు సహకరిస్తే ఇంకా మంచిగా, ఇంకా గ్రాండ్గా, పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు మన దగ్గర, వాళ్ళందరూ కూడా మరి చక్కగా యాక్షన్ చేస్తే ఎంతో బాగుంటుంది. చాలా 3D మనం ఫిలిం చూసినట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చిన్నపిల్లలందరూ చక్కగా ఈ వారం అంతా మరి నేను ఆ నుంచి రావడానికి వీళ్ళు ఒకటే ఫోన్లు చేసి, నేను వచ్చిన తర్వాత చక్కగా యాక్షన్ చేసి, వీడు ఏం పేరు నీ పేరు, అరే సంతోష్ మెయిన్ క్యారెక్టర్. వాళ్ళు చక్కగా సాంగ్లో నాకన్నా బాగా చేసిండు కదా. అన్నలు కొడుతుంటే ఎట్ట మిలకలు తిరిగిపోతుండ. గట్టిగా చప్పట్లు కొట్టండి సంతోష్ కోసం. కాకపోతే వాడు పళ్ళు మూయరా అంటే మూయట్లా. సంతోష్ చక్కగా మరి కుమారుడి క్యారెక్టర్. మీ అందరూ ఉన్నారని సిగ్గుపడకుండా వాడు పడటం లేగటం, నేను ఎట్ట యాక్షన్ చేయమంటే అట్ట యాక్షన్ చేసిండు. చక్కగా యాక్షన్ చేసిండు. వాడికి చప్పట్లు కొడదాం. మరి నలుగురు అన్నలో వీళ్ళు నలుగురు అన్నలు. వాస్తవానికి 11 మంది అన్నలు కావాలి మనకు. మరి ఓట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి నలుగురిని మాత్రమే పెట్టా. మరి వీళ్ళు కొట్టడం, తన్నటం, వీళ్ళు ఇట్లా కోపపడటం, వీళ్ళు కూడా బాగా చేశారు. వాళ్ళకి కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి వీడు నాకు క్యారెక్టర్ కావాలంటుంటే ఒక చిన్న డైలాగ్ అనమాట, ఆ యేసేపుని కొనటం అనమాట. వీడు వర్తకుడు. శ్యాముకు కూడా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆడు మేసాలు చూసారు ఎట్టున్నాయో. మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ సమయంలో వారికి చిన్న గిఫ్ట్లు ఉన్నాయి, మరి అవి ఇద్దాం. ఒక ఫోటో దగ్గరికి హైట్ ఉన్న వాళ్ళు కొంచెం వెనక్కి పెట్టుకోరు. అదే మరి నీకు తీయాలి తొందరగా. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ రామకృష్ణ అన్నారు ముందుకు రండి. వాళ్ళు చిన్నపిల్లలను ప్రేమించి వారి కోసం ఈ ప్యాడ్లు తీసుకొచ్చారు అన్నారండి. ఎనిమిది శ్యామ్ అన్నిస్తుండగా మనందరం చప్పట్లు కొడదాం. అన్న వాళ్ళకి చక్కగా వాళ్ళు చిన్నపిల్లలను ప్రేమించి ఈ ప్యాడ్లు తీసుకొచ్చారు. మరి చక్కగా మరి వారిని పిల్లలను ప్రేమించారు. వారిని బట్టి వారి కుటుంబం కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. అలాగే శ్యామ్ తర్వాత గోపి, తర్వాత సంతోష్. థ్యాంక్స్ చెప్పండి. గోపి మీరు అటు నుంచొని ఉండండి, మేము పేర్లు చెప్తుంటా. తర్వాత సంతోష్. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి, గట్టిగా చలిపోద్ది. గట్టిగా కొట్టండి. చిన్నపిల్లలు ఎంతో కష్టపడి చేశారు. చప్పట్లు. సంతోష్ మంచిగా యాక్షన్ చేసిండు, సాంగ్లో జీవించిండు అనమాట.
సందీప్, తర్వాత సందీప్ కూడా గట్టి చప్పట్లు కొట్టండి. అరే తర్వాత ఇద్దరు ఏంజిల్ కూడా కోపంతో నానంటే మాకు నీవంటేనే ఇష్టం, మేమంటే ఇష్టం లేదని. అలాగే మా టీం లీడరు బుడ్డోడు, టీం అంతటికి లీడర్, ఇది వేయటానికి బుడ్డోడే కారణం. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగనే మహి మహీర్, తిమోతి, గట్టిగా చప్పట్లు కొడదాం. మోషే, గట్టిగా కొట్టాలి చప్పట్లు. ఈ యూత్ అందరూ వాళ్ళకి మేకప్ వేయటం, ఈ స్టేజీని అరేంజ్ చేయటం, వాళ్ళు పాపం కష్టపడి ఈ స్టేజీ కోసం ప్రయాసపడ్డారు. తర్వాత ఏలియా, ఇంకొకరు ఎవరు మిస్ అయ్యారు? వంశీ. ఓకే, అందరికి తెచ్చారు. ఏలి ఎంతో కష్టపడి ఇదంతా. వంశీ కూడా గట్టి చప్పట్లు కొట్టండి. మామూలు రోషం లేదు, ఎగిరెగిరి తంతుండు. తర్వాత అన్న అకులన్ బాలకృష్ణ వచ్చిండా? అక్క మీరు రండి. బాలకృష్ణను కూడా మరి చిన్నపిల్లలను ప్రేమించి మరి వాళ్ళ కోసం అక్క ముందుకు రండి. బాలకృష్ణ నువ్వు రావాలి. మరి ఈలోపు సాద్ వెంకటేశ్వర గారు అకులన్న మన మధ్యలో ఉన్నారు. మరి వారు కూడా చిన్నపిల్లలను ప్రేమించి ఈ బుక్స్ అను ఈ పెన్నులు తీసుకొచ్చారు. బాలకృష్ణ నువ్వు తొందరగా రావాలి. వాళ్ళు కూడా ఇస్తుండగా మనం చప్పట్లు కొడదాం. శ్యామ్ సుందర్, రాంబాబు, మనోడు నువ్వు కాదు. గోపి, అన్ని దగ్గర పట్టుకుని ఫోటో దిగురా. సంతోష్, ఏంజల్, బాగా చేసినావు నువ్వు, బాగా వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఏంజిల్ అయితే అద్భుతం. ఆ కోపం, అసలు ఆ కట్స్ జీవించిందంతే. ఓకే, థ్యాంక్ యూ. సందీప్, అందరు రండి. ప్యాడ్లు తీసుకున్న వాళ్ళు అందరు రావచ్చు. ఏమన్నా కసి ఉందా మీ తమ్ముడు మీద? వంశీ, ఆహా, నువ్వు అరే ఈ టీంకే కళొచ్చినావు నువ్వు. వెరీ గుడ్. మహి డైలాగులు అద్భుతం చెప్పినవురా. ఓకే. తిమోతి, ఓకే. మోషే, నీ డాన్స్ మాత్రం డాన్స్ మాస్టర్ అవరు నువ్వు. డాన్స్ బాగా ఏలియా, తీసుకో. ఈ టీం అంతా కోఆర్డినేటర్ చేసి నడిపించి బాగా సక్సెస్ఫుల్ గా చేసిండు. వెరీ గుడ్ అన్న. బాలకృష్ణ అన్న, రండి రండి రండి. పెన్ ఎవరికన్నా మిస్ అయితే ఒకటి ఉంటుంది. శ్యామ్ సుందర్, మరి బాలకృష్ణ అన్న చక్కగా మైక్లోని 6 నేను అనౌన్స్ చేశాను, చిన్నపిల్లలు ఎట్లా స్కిట్ వేస్తున్నారంటే అన్న కూడా మరి వెళ్ళి నేను ఏదో ఒకటి తీసుకొస్తాయి గారు మీరు రావాలన్నాడు. మరి నేను రాలేనంటే ఆయన వెళ్ళి ఈ స్నాక్స్ బాక్స్, ఇందులో వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు పప్పులు వేసుకొని పోవటానికి స్నాక్స్ బాక్స్ తీసుకొచ్చారు. వారి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాం. అక్క వారి చేతుల మీదకి ఇస్తారు. శ్యామ్ సుందర్ ఫస్ట్ పట్టుకోరా. అది గిఫ్ట్లు మొయ్యలేకపోతున్నారు ఇలా. బుడ్డోడు రాంబాబు, గోపి, సంతోష్, ఏంజల్, సందీప్, వంశీ, మహి, అప్పుడే తీయొద్దు, తిమోతి, మోషే, ఏలియా,
ఆ, ఇంకా మూడు మూడు మిగిలినవి, ఒక ప్యాడ్, ఒక బుక్, ఒక బాక్స్ మిగిలినవి. మరి ఈ రోజు మన దగ్గరకు వచ్చి కార్యక్రమం నడిపించినటువంటి తిమోతికి, అంజి 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 మంచిగా డాన్స్ చేసిండు. బాక్స్ 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 బాక్స్. ఓకే, థ్యాంక్ యూ. మంచిగా వేసింది డాన్స్. మరి ఈ మూడు ఐటమ్స్ తీసుకొచ్చిన వారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మరి మన మధ్యలో రామకృష్ణ అన్న గారు, సహోదరి, అలాగే పెద్దన్న వారి కుటుంబం, అలాగే బాలకృష్ణ అన్న వారి కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడా, స్తోత్రారుడా, జీవాధిపతి, నమ్మకమైన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ 2026 సంవత్సరం మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. చిన్నపిల్లలు ఎంతో చక్కగా ప్రభువా, మరి నాయన వాళ్ళు యాక్షన్ నేర్చుకొని ప్రభు ఇలాగూ డైలాగులు చెప్పి ఇలాగూ నాయన ఈ యొక్క ప్రోగ్రాం జరగటానికి మీరు కృప చూపారు. వందనాలు. చిన్నపిల్లలను ప్రేమించి మా ప్రియులు రామకృష్ణ అన్నను బట్టి, అక్కను బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరినీ ప్రేమించి వారి కొరకు ఫ్యాట్లు తీసుకొచ్చారు ప్రభువా. ఎంత ఖర్చు పెట్టారో అంత రెట్టింపు దీవెన దయచేయండి. వారి కుటుంబం చుట్టూ మీ సన్నిధి ఉంచండి. అలాగనే మా ప్రియులు నాయన బాలకృష్ణ అక్కను, నాయన సహోదరుని బట్టి, అక్కను బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారు కూడా నాయన ఇచ్చిన బిడ్డలను ప్రేమించి స్నాక్స్ బాక్స్ తీసుకొచ్చారు నాయన. వారు ఎంతైతే ఖర్చు పెట్టారో అంత రెట్టింపు దీవెనలు, సమృద్ధి ఈ 2026 సంవత్సరం అంతా మీద దయచేయండి. మా ప్రియులు పెద్దలను బట్టి, అక్కను బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా నాయన చిన్న బిడ్డలను ప్రేమించి పెన్నులు, అలాగే బుక్స్ తీసుకొచ్చారయ్యా. వారి కుటుంబం చుట్టూ కూడా మీ సన్నిధి తోడై ఉండినట్లు సహాయం చేయండి. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్యారెక్టర్లు వేసిన బిడ్డలు, ఈ స్టేజ్ వేసిన బిడ్డలు, మేకప్ వేసిన బిడ్డలు, అన్ని విధాలుగా సహాయం చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని, రానున్న కాలంలో వాక్యానుసారమైన జీవితము ప్రతి ఒక్కరి జీవితంలో కలుగునట్లు మీరు కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు ఇక్కడ చేరి ఉన్న చిన్న బిడ్డలకు, యవనస్తులకు, ఈ యొక్క బిడ్డలను ప్రేమించి గిఫ్టులు తీసుకొచ్చిన కుటుంబాలకు, ఇక్కడ ఆనందంగా ఇప్పటి వరకు కూర్చొని చూసిన మనందరికీ, ఈ గ్రామం అంతటికి ఆయన కృప సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడింది. మరి ఇప్పటి వరకు ఓపికతో చల్లైనా మరి ఆ చిన్న పిల్లలు వేస్తున్నారు అనేటువంటి భావన లేకుండా మరి ఇప్పటి వరకు ఓపికతో చూసిన మీ అందరికీ, అమ్మ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. ఈ 2026 సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి దేవుడు ఈ సంవత్సరం అంతా మీ కుటుంబాల చుట్టూ మరి ఆయన తోడయుండి కాపాడి నడిపించును గాక. మై గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరం మరి ఇది చూసినప్పుడు మరి పెద్ద పిల్లలు కూడా కొంచెం ప్రోత్సహించబడి వాళ్ళు కూడా లైన్లోకి వస్తే మరి అశోకు, ఏలియా, మోషే, తిమోతి, జాను, యోన, ఇంకా కుర్రోళ్ళు ఉన్నారు. అందరూ వస్తే చక్కగా ఇంకా నిండుగా ఈ సంవత్సరంలో వీళ్ళు కూడా కొంచెం ఎదుగుతారు కాబట్టి మరి ఇది చూసి వాళ్ళు కూడా ముందుకు వస్తే ఇంకా చక్కగా మరి 2-3 గంటల కంటే ఎక్కువ మరి ఈ కార్యక్రమం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఇది చూసి వారు కూడా ముందుకు రావాలని. ఎందుకంటే మరి ఇది ఆటపాటలతో అల్లరితో కూడుకున్నది కాదు, సినిమాకి సంబంధించింది కాదు. ఇది వాక్యంలో ఉన్నటువంటి భాగం. ఇది ఒక ఆయన జీవిత చరిత్ర కాబట్టి దీని ద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమేన్. అందరికి వందనాలు. ఈ స్కిట్లో మరి ఉన్నటువంటి యూత్కి, చిన్నపిల్లలు కూడా నేను కూడా వారిని దీవిస్తున్నాను. దేవుడు వారి జీవితాల్లో, వారి చదువులను ఆశీర్వదించును గాక. ఆమేన్.